ఏం చేస్తాండారబ్బా అంతా? టమాటా రైస్ అంటే మ్యాక్సిమం అందరికీ ఇష్టం ఉంటుంది. దీన్ని రెగ్యులర్గా కాకుండా ఈ పద్ధతిలో గేమ్ చేంజర్ అయిన మసాలా పేస్ట్ వేసి స్పైసెస్తో కలిపి చేస్తే పుల్లగా కారంగా గుమగుమలాడుతూ భలే రుచిగా ఉంటుంది. దీన్ని ఈజీగా చేసుకోవచ్చు, రుచిగా ఉంటుంది, పొట్టకి కంఫర్ట్నిస్తుంది. టమాటాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అందులోనూ ఇది 1 పాట్ మీల్ కాబట్టి లంచ్కి, డిన్నర్కి, లంచ్ బాక్సులకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మరి లేట్ చేయకుండా ఇది ఎట్లా చేసుకోవాలో చూసేయండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి టీ స్పూన్ నూనె పోసి కాగనీయాలి. నూనె కాగినాక టేబుల్ స్పూన్ ధనియాలు, టీ స్పూన్ సోంపు, 8 ఎండుమిరపకాయలు లేదా మీ కారానికి తగ్గట్లు వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుంటూ నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయినాక 2 ఇంచుల అల్లం ముక్కలు, మీడియం సైజు తెల్లవాయిని ఒలుచుకొని వేసి కలుపుకుంటూ ఇవి కొంచెం ఏగనీయాలి. ధనియాలు లైట్గా కలర్ మారుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి. దీనివల్ల టమాటా రైస్కి మంచి రుచి వస్తుంది. కలుపుకుంటూ దీన్ని కూడా ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీకు పచ్చి కొబ్బరి అందుబాటులో లేకపోతే ఎండు కొబ్బరిని వేసుకోండి. కానీ రుచిలో మాత్రం కొంచెం తేడా అయితే ఉంటుంది. ఎండుమిరకాయలను తుంచుకొని వేసుకోండి, కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ మాత్రం ఫ్రై అయినాక పెద్ద సైజు 4 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం సైజు అయితే 6 వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుంటూ టమాటాలను మగ్గనీయాలి. ఇవి 50% మెత్తబడితే సరిపోతుంది. దీన్ని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకుంటాం. మనం అంటే ఇండియాలో టమాటాలను ఎక్కువగా వాడుతుంటాం. దీంట్లో రిచ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. అవి హెల్త్కి చాలా మంచిది. విటమిన్ ఏ, సి, కేతో పాటు పొటాషియం, లైకోపిని ఉంటుంది. వీటి వల్ల గుండె ఆరోగ్యంగా ఉండి క్యాన్సర్ రాకుండా నియంత్రిస్తుంది. అరుగుదలకి, మెరిసే చర్మానికి బాగా ఉపయోగపడుతుంది. నాకు తెలిసిన చిన్న బ్యూటీ టిప్ ఏమంటే, సడన్గా మీరు ఏదైనా పార్టీయో ఫంక్షన్కో పోల్లంటే చిన్న టమాటాను మిక్సీలో గ్రైండ్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. బిఫోర్ ఆఫ్టర్ డిఫరెన్స్ని మీరే చూస్తారు. ఫేస్ పై ఉన్న ట్యాన్ని తీసి ఇన్స్టంట్ గ్లో ఇస్తుంది. అవసరమైనప్పుడు ఈ టిప్ని ట్రై చేసి చూడండి. దీన్ని మగ్గించేటప్పుడు స్టవ్ని సన్నమంటలో పెట్టుకోండి. టమాటాలు మాడకుండా ఉంటాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. టమాటాలు 5-10 నిమిషాల్లో మెత్తబడిపోతాయి. టమాటాలు ఈ మాత్రం మగ్గినాక టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ని వేసుకోండి. దీనివల్ల టమాటా రైస్కి మంచి కలర్ వస్తుంది. ఇదంతా బాగా కలిసేలా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కారంకున్న పచ్చిదనం పోతే సరిపోతుంది. ఇది మంచిగా ఫ్రై అయింది. ఓసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారనియాలి. తరువాత మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగనీయాలి. నూనె కాగినాక హోల్ గరం మసాలా, చెక్క, లవంగ, జీలకర్ర, బిర్యానీ ఆకు, యాలక్కలు, స్టార్ అనీస్, జాపత్రి, మరాఠీ మొగ్గునేసి ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మన రైస్ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇవి కొంచెం ఫ్రై అయినాక ఓ రెమ్మ కరేపాకునేసి దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. కరేపాకుని ఆయిల్లో ఫ్రై చేస్తే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. 2 టేబుల్ స్పూన్ల గోడంబి, అదే జీడిపప్పును వేసుకోండి. ఇవి నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. వేసుకుంటే మాత్రం తింటున్నప్పుడు అక్కడక్కడ తగులుతుంటే మజా వస్తుంది. ఇవి కూడా లైట్గా ఏగనీయండి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటున్నాం కదా, దీనివల్లే మన రైస్ ఐటెం మరింత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. 2 మీడియం సైజ్ ఎర్రగడ్డలను పొడవు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కలుపుకుంటూ ఎర్రగడ్డలను దూరగా ఏగనీయాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది 1 పాట్ మీల్ రెసిపీ. టైం లేనప్పుడు, రకరకాల కూరలు వండలేనప్పుడు ఇలాంటి రైస్ రెసిపీలు బెస్ట్ ఆప్షన్. అంతేకాకుండా ఇది లంచ్ బాక్సులకు కూడా సూపర్గా ఉంటుంది. చల్లారినా కూడా టేస్ట్లోను ఫ్లేవర్లోను ఏమాత్రం తగ్గదు. ఇవి కొంచెం ఫ్రై అయినాక టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసి దీన్ని కూడా 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. కసూరి మేతి అరుగుదలను పెంచి బ్లడ్ షుగర్ని రెగ్యులేట్ చేస్తుంది. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. ఎర్రగడ్డలు ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. 1/2 కప్పు పచ్చి బఠానీలు. ఇప్పుడు అన్సీజన్ కాబట్టి నేను ఫ్రోజన్వి వేసుకుంటున్నా. సీజన్లో అయితే ఫ్రెష్వే వేసుకోండి. ఇవి కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి, లేదంటే బఠానీలు చిట్లుతాయి. మీలో ఎవరైనా ఇది ఎక్స్పీరియన్స్ చేశారా? నేనైతే చాలా సార్లు చేశా. 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోండి. దీన్ని కూడా బాగా కలుపుకొని 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి.
పసుపుకున్న పచ్చిదనం పోతే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోండి. దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఈ మసాలా పేస్ట్లో చెప్పిన ఇంగ్రీడియంట్స్ని ఏవి కూడా మిస్ చేయకుండా వేసుకోండి. అప్పుడే అసలైన రుచిని ఎంజాయ్ చేస్తారు. మీ రుచికి సరిపోయేంత రాళ్ళుప్పును వేసుకోండి. రాళ్ళుప్పుతోనే వంటలు రుచిగా ఉంటాయని నా ఫీలింగ్. మరి మీరేమంటారు? ఉప్పు మసాలా అంతటికి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది మంచిగా ఫ్రై అయింది. ఎసర్ని పోసుకుందాం. ఈ కప్పుతో 2 కప్పుల సోనా మసూరి బియ్యంని తీసుకున్నా. 3 నుంచి 4కి సరిపోతుంది. ఈ కప్పుతో 2 కప్పులకి 4 కప్పుల నీళ్లను పోసుకోవాలి. 1 కప్పు నీళ్ళని మిక్సీ జార్లో జలపరించి పోసుకుంటున్నా. దానికున్న మసాలా వేస్ట్ అవ్వకుండా. మిగతా 3 కప్పుల నీళ్లను ఇప్పుడు పోసుకుంటున్నా. ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని నీళ్లను మరగనీయాలి. ఎసరు ఇట్లా తెరలకాగుతున్నప్పుడు దీన్నోసారి బాగా కలిపి కొంచెం ఎసరుని తీసుకొని ఉప్పు చూసుకోండి. తక్కువ ఉంటే వేసుకోవచ్చు. నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. దీన్ని టేస్ట్ చేసినప్పుడు ఉప్పు కొంచెం ఎక్కువగా ఉండాలి. అంటే సముద్రపు నీళ్ళలాగా. అప్పుడు బియ్యం వేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా సరిపోతుంది. అరగంట పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా వంచేసి వేసుకోవాలి. నీళ్లు కరెక్ట్గా ఉంటేనే అన్నం పొడి పొడిగా వస్తుంది. చాలా మంది కుక్కర్లో చేస్తున్నప్పుడు ఎసరిని ప్రత్యేకంగా మరిగించరు. ఇట్లా మరిగించి బియ్యం వేసుకొని ఒక్కసారి వండుకొని చూడండి. అన్నం ఎంత పొడి పొడిగా ఉంటుందంటే తేడా మీకే తెలుస్తుంది. నాకు పర్సనల్గా ఇలా వండుకుంటేనే ఇష్టం. అంతేకాకుండా 5 నిమిషాల్లో విజిల్ వచ్చేస్తుంది. ఎసరు ముందుగా మరిగించాం కాబట్టి. ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టి 1 విజిల్ని హై ఫ్లేమ్లో రానిచ్చి లో ఫ్లేమ్లో పెట్టి 2వ విజిల్ని రానియండి. నేను చెప్పిన టిప్స్ని ఓసారి ట్రై చేసి చూడండి. 2 విజిల్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ అంతా పూర్తిగా పోయినాక ఓపెన్ చేసుకోవాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ పైకి వచ్చాయి చూడండి. రైస్ పర్ఫెక్ట్గా ఉడికింది. దీన్ని గరిటతో కాకుండా స్పాచులాతో సైడ్ల నుంచి కలుపుకోండి. అన్నం మెతుకులు విరగకుండా అంతా బాగా కలుస్తుంది. నేను కలుపుతున్నప్పుడు మీరు చూడొచ్చు టమాటా రైస్ పలుకులుగా ఎంత బాగా ఉందో. నేను చూపించిన పద్ధతిలో ఓసారి టమాటా రైస్ని ట్రై చేసి చూడండి. దీన్ని కర్ణాటకలో టమాటా బాత్ అని కూడా అంటారు. నార్మల్ టమాటా రైస్కి దీనికి ఫ్లేవర్లో చాలా తేడా ఉంటుంది. అంతేనబ్బా, గుమగుమలాడే టమాటా రైస్ రెడీ. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ట్రై చేసినాక మీకెట్లా కుదిరిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళు కూడా తెలుసుకోవాలంటే షేర్ చేయండి. ఇట్లనే ఇంకా మంచి మంచి రెసిపీల కోసం మన ఛానల్ F3 ఫుడ్ ఫన్ ఫెస్టివల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇట్లు మీ వేణి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.